మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు జూపల్లి సత్యనారాయణరావు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారన్న ఈ ఫార్ములా రేస్ సంబంధించి కేటీఆర్ పైన కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఈడీ కూడా విచారించింది. ఎట్లా చూస్తారు? అన్న, ఈ ఫార్ములా కేసు అనేది ఇదో కేసు అన్న, నాకు అర్థం కాలేదు. స్టేట్ డెవలప్ అవ్వడానికి ఎన్నో పథకాలు తీసుకొస్తారు, ఎన్నో ప్రపంచ దేశాలనే ఈ ఫార్ములా కేసు చంద్రబాబు ఉన్నప్పటి నుంచి, రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి తీసుకురావడానికి ట్రై చేస్తే వాళ్ళ నుంచి కాలేదు. మన కేటీఆర్ యువ నాయకుడు తీసుకురాగలిగిండు, తీసుకొచ్చి స్టేట్ ఇమేజ్ పెంచింది తప్ప ఇమేజ్ తగ్గలేదు. దీన్ని ఈ ఫార్ములా కేసులా ఖర్చు పెట్టింది కూడా దానికి పెద్ద డబ్బులు కాదు, 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టిన దానికి చెప్పకుండా చిన్న అమౌంట్కు ఆయన ఏదైనా అధికారులకు ఇట్లా దీన్ని ఖర్చు పెట్టాలంటే అధికారులు నడిపిస్తారు తప్ప ఈయన చేతి తీసుకున్నది డబ్బులు, ఈయన చేతి నుంచి ఖర్చు పెట్టేది ఉన్నది ఎవరైనా మినిస్టర్లు. దాన్ని ఇంత పెద్ద రాద్ధాంతం చేసి ఖచ్చితంగా ఏదో కక్ష సాధింపు కింద, ఈ కక్ష సాధింపుల రాజకీయం ఎప్పటికీ పనికిరాదు, ఇది మంచిది కాదు. మన తెలంగాణ కల్చర్లో లేకుండే ఇటువంటి కల్చరు ముందు ముందు చాలా దెబ్బతింటుంది. ఈ గవర్నమెంట్ ఉండి ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇంకో గవర్నమెంట్ ఉండి ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇట్లా కక్ష సాధింపులతో లోపల పడేసుకుంటూ పోతే పరిపాలన మీద దృష్టి పెట్టాలి, పరిపాలన చేయాలి. ఒక్క మనిషి అన్నా కాకుండా 100 మందిలో ఒక మనిషి అయినా రాష్ట్రాన్ని మంచి చేసిండు, ఈ ప్రాజెక్టు తెచ్చిండు, ఈ కల్పన చేసిండు, ఈ ఉద్యోగ కల్పన చేసిండు, రాష్ట్రం బాగుపడుతుంది అనేది ఒక్క మాట ఇంతవరకు సంవత్సరం గడిచింది ఒక మాట రాకుండా ఈ ఈ కార్ రేజ్లో తీసుకొని చిన్నవి తీసుకొని జైల్లోకి పంపించడము ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఇది రాంగు, నా దృష్టి అయితే చాలా రాంగు. ఇది కక్ష సాధింపు కిందనే ఉంది. ఇది ఎవరు క్షమించరాంది. ఇది అసలు యాక్చువల్గా కేటీఆర్ ఆయన యువక నాయకుడు ఉండి ఎన్నో ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఎంతో ఆర్థికంగా లాభం చేసి, ఒక ఐటీ కంపెనీ వస్తే ఎంతోమంది చుట్టుముట్టు 100 ఫ్యామిలీస్ బాగుపడతారు. టీ కొట్టు నుంచి మొదలు పెడితే సినిమా థియేటర్ దాకా బాగుపడతారు, హోటల్స్ అన్నీ. ఇవన్నీ మర్చిపోయి వీళ్ళు జైల్లో పెడితే యువత చాలా అగ్నిగుండంలా మండుతుంది. తెలంగాణలో హైదరాబాద్లో కేసీఆర్ దిగిపోయింది అంటే కూడా హైదరాబాద్ వరకు చెప్తున్నా, కేసీఆర్ దిగిపోయినంత టెన్షన్ వల్లే కానీ కేటీఆర్ ఐటీ మినిస్టర్ దిగిపోయిందంటే యువత అంత టెన్షన్ పడ్డారు, మాకు ఉద్యోగ కల్పనేదని. అటువంటిది మాజీ మినిస్టర్ని తీసుకుపోయి జైలు పెట్టడం దారుణం. అంటే ఇక్కడ అవినీతి జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది, 55 కోట్లు వృధాగా ప్రజా ధనాన్ని వృధా చేశారంటూ, అదేవిధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ డబ్బులు అనేది వెళ్ళడం జరిగిందంటూ కూడా ఒక బిగ్ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు అన్న జరిగిందంటే ఇప్పుడు మూసీ నది తీసుకుంటారు ఉన్న గవర్నమెంట్. మూసీ నదిలో ఎంతమందో పాపం గరీబోళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే కూలగొట్టి వాళ్ళ ఉసురు పోసుకుంటారు. ఆ 55 కోట్లు 50,000 కోట్లు 60,000 కోట్లు ఎక్కడెక్కడో ఖర్చు పెట్టి ఏమేమో చేసి అవినీతి పాడుతుంటే 55 కోట్లలో అవినీతి ఏంది, అక్కడ జరిగింది ఏంది, కేటీఆర్ తీసుకునేది ఏంది? అట్లా తీసుకుంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు 55 కోట్లతోనే ఇది అవినీతి జరిగింది అంటారా ఎవరన్నా? అది రేసు, కార్ రేసు ఎంత ఖర్చు పెడితే ఇంత దూరం వచ్చిందన్న, ఎన్ని దగ్గర మాట్లాడితే ఇంత దూరం వచ్చింది? అది కానే కాదు, అవినీతి కానే కాదు. ఇది ఓన్లీ కక్ష సాధింపు. కక్ష సాధింపు అంటే ఎట్లా? అంటే డైవర్ట్ చేయడం అంటారా లేకపోతే? 100% ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రశ్నిస్తూ వీళ్ళు చేసే ఆగాడలను అన్ని స్కీమ్లు, ఇంతకుముందు పెట్టిన స్కీమ్లన్నీ, కేసీఆర్ కట్టిన స్కీమ్లన్నీ, కళ్యాణ లక్ష్మి అనేది పాతదే నడుస్తుంది, తులం బంగారం కూడా గీయలే, కళ్యాణ లక్ష్మి పాతవే నడుస్తున్నాయి, పింఛన్లు పాతవే నడుస్తున్నాయి, రైతు బంధు పాతవే నడుస్తుంది. అన్నీ నడుస్తుంటే వీళ్ళు ఎగ్గొట్టే ధోరణితో ఆ డబ్బులను డైవర్ట్ చేసి, పబ్లిక్లను డైవర్ట్ చేసి, ఈ డబ్బులన్నీ సొంతము వచ్చిర్రు, లేక అధికారం దొరికింది, ఎంత సంపాదించుకోవాలని ఆలోచన తప్ప, వీళ్ళ స్వార్థం కొరకు తప్ప రాష్ట్రాన్ని ఉద్ధరించే ఆలోచన లేదు. ఈయన ఏదో జైలు వేస్తే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, పబ్లిక్ ఏదో అనుకుంటారు. కానీ పబ్లిక్ ఇంకా బాగా ఆలోచిస్తారు. పబ్లిక్ చాలా తెలివికల్లో ఈ ఉన్న గవర్నమెంట్కే పెద్ద మైనస్ తప్ప ప్లస్ కాదు. ఇది ఎట్లా చూస్తారు సంవత్సర పాలన చెప్పడానికి ఏముందన్న? ఎటు చూసినా ఉత్తగా, ఎక్కడ చూసినా ఏం అనిపిస్తుంది, అంత శూన్యం. ఎట్లా మంచు కురుస్తుందో, ఎట్లా తెల్లారుతుందో అట్లే ఉంది తప్ప ఏం కొత్తదనం లేదు. ఒక బ్రిడ్జ్ తీసుకురాలే, ఒక ఐటీ కంపెనీ తీసుకురాలే, ఒకటి హైదరాబాద్ కానీ తెలంగాణకు కానీ ఇది చేసినామని చెప్పుకోనికే, ఈ పని చేసిన ఒక లీడర్ అన్నాడు, నా ఆయంలో నేను ఇది చేసినా, నేను ఈ 1 ఇయర్లు ఇది చేసినా అని చెప్పుకొని ఒక్కటి ముందుకు వచ్చి చెప్పానన్నా ఏం చెప్పలేదు. నోరు తెరిస్తే అబద్ధాలు. అన్ని కేసీఆర్ పథకాలను ఇంకా సగం నాశనం చేసి వీళ్ళు కొత్త పథకాలు తేకపోగా పోయిన గవర్నమెంట్ పథకాలను ఇంకా నాశనం చేయడానికి ప్లాన్ చేస్తుంది తప్ప ఎందుకో వీళ్ళకు పబ్లిక్ మీద ప్రేమనే లేదన్న. ఈ గవర్నమెంట్కు పబ్లిక్ హైడ్రా తీసుకోండి, మీరు పథకాలు తీసుకోండి, పబ్లిక్ను నిర్లక్ష్యానికి గురి చేసి పబ్లిక్ను చాలా అవస్థ పెడుతుంది తప్ప వీళ్ళు ఎక్కడ పబ్లిక్ ఈసారి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా వీళ్ళు దెబ్బతీయడం గ్యారంటీ. పబ్లిక్ వీళ్ళను చూసుకుంటారు, మళ్ళీ డిపాజిట్ గల్లతైతే వీళ్ళకు ఏం చేయలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాపాలన మేము చేస్తూ ఉన్నామంటూ ముఖ్యమంత్రి గారు అనేక సభలలో మాట్లాడుతూ ఉంటారు కదా, మరి ఎట్లా చూస్తారు దీన్ని? ఏం ప్రజాపాలన? స్టార్టింగ్లో 1000 మంది వచ్చిన వాళ్ళు ఇప్పుడు 100 మంది వస్తలేరు. వీళ్ళు అప్లికేషన్లు తీసుకుపోయి ఎక్కడ చెత్త కుప్పలా మనం చూస్తున్నాం, రోడ్ల మీద పడేస్తారు, చెత్త కుప్పలు పడేస్తారు. వీళ్ళు ఒక్క ప్రజాపాలన తీసుకొని ప్రజాపాలన ఒక అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ చేసిన చూపెట్టారు. మన ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇందిరమ్మ ఇల్లు 560, నా డివిజన్కి 560 అప్లికేషన్ వస్తే 60 మంది నోడుక వాళ్ళు ఎంక్వైరీ చేయలే, వాళ్ళు ఎవరిని స్కూట్నీ చేయలే. అంతా రాంగే అన్న. ఇంకా 40,000 ఇల్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టినట్టు ఇంకా 40,000 ఇల్లు ఉన్నాయి హైదరాబాద్. అవి పంచమని చేతనైతే గరీబులకు పంచమని ప్రేమ ఉంటే
వీళ్ళు ఇల్లు కట్టడం కాదు, ముందు అవి వంచమను. అవి వంచితే 40,000 అంటే కనీసము 40,000 ఫ్యామిలీస్ అంటే 12,000 పబ్లిక్ బాగుపడతారు. ఇది చేయమని ముందు 1,20,000 పబ్లిక్ బాగుపడతారు. ఉన్న పథకాలన్నీ మాపి ఎంతసేపు బడ్జెట్ లేదు. ఆయన ఎట్లా చేసిండు బడ్జెట్తో, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఆర్థికంగా ఎంత డెవలప్ అయింది మన తెలంగాణ. బడ్జెట్ లేదు అని ఉత్తనే చేస్తే ఇప్పుడు మనకు అప్పు ఉంది అంటే ఎవరన్నా మనం బలకరిస్తారన్నా, మన ఫ్యామిలీని మనల్ని చూస్తారా? ఏదో అప్పు తీర్చుకోవాలి, మనం డెవలప్మెంట్ కావాలి, ఇంకా తీసుకురావాలి. సంపదను పెంచిండు కేసీఆర్. ఆ సంపదను పెంచుకోవాలి, అప్పులు తీర్చుకోవాలి. కానీ అప్పు అయింది అని గొగ్గలు పెడితే వస్తుందా? బీఆర్ఎస్ హయాంలోనే భారీగా అప్పు చేశారంటూ కూడా మాట్లాడుతున్నారు. అవును, అప్పు చేస్తారు. అప్పు చేసినోడే గొప్పోడు. ఎందుకంటే అప్పు చేసేందుకు రాష్ట్రం డెవలప్ కానికి. రాష్ట్రానికి ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా వచ్చింది, వాటర్ సోర్సెస్ ఎట్లా వచ్చినాయి, భగీరథ వాటర్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ చూస్తలేరన్నా. డబ్బులు ఖర్చు పెట్టాము. మీరు 1 ఇయర్లో అప్పులు చేస్తున్నారు. ఏందో ఒకటి చూపెట్టండి. వాళ్ళు అప్పులు చేసిండు, పథకాలు చూపించారు, డెవలప్మెంట్ చూపించారు. ఏ ఊరికైనా సీసీ రోడ్డు చూపించిండు, వైకుంఠధామం చూపించారు, రోడ్లన్నీ బాగు చేసిండు, కమ్యూనిటీ హాలు, రైతు వేదిక, ఇవన్నీ ఎన్నో పథకాలు చెప్పుకుంటూ పోతే 450 పథకాలు ఇంప్లిమెంటేషన్ చేసిరన్నా తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళు ఒక్కటి చూపెట్టమని అప్పు చేసిరు, చూపెట్టిరు. వీళ్ళు అప్పు చేసి చూపెట్టామని ఒక్కటి చూపెట్టామని మచ్చుకు. వీళ్ళు అప్పు చేస్తున్నారు, ఒక్కటి చూపెట్టలే ఇంతవరకు. ఎక్కడ పోతుందన్న? అప్పు చేసినాక డెవలప్మెంట్ కనిపించాలి. నేను అప్పు చేసినా ఓ బిల్డింగ్ కట్టినా, నేను సొంతం అప్పు చేసినా ఓ బిల్డింగ్ కట్టినా, లేకపోతే పెళ్లి చేసినా, లేకపోతే ఇది కొన్నా అని చెప్పాలి. వీళ్ళు అప్పు చేసి ఏం చెప్తారు? వాళ్ళు ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిర్రు, వాటర్ ప్రాజెక్టు కట్టిర్రు, భగీరథ తీసుకొచ్చిర్రు, ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రు. ఇట్లే స్టేట్ ఫార్వర్డ్గా టోటల్గా స్కీమ్స్ డెవలప్ చేసిర్రు, రాష్ట్రాన్ని డెవలప్ చేసిర్రు. అవన్నీ కనిపిస్తలేవా? మనం అప్పు ఎక్కడ పోయిందంటే కనిపిస్తున్నాడా? వీళ్ళు అప్పు చేసి ఏం చూపించారు? ఇంత రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు, కొత్త రేషన్ కార్డులు, ఏదో దానికి లింక్ పెట్టి ఇప్పుడు జనగణన, బీసీ ఎంక్వైరీ ఏం లేదు. ఇంతవరకు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. నేను డివిజన్ వైజ్ చెప్తున్నా, కూటుపల్లి డివిజన్లో చెప్తున్నా. ₹1 ఇచ్చిన పాపాల వల్ల రోడ్ వేయలే, ఓ డ్రైనేజ్ వేయలే, ఒక్కటి డెవలప్మెంట్ లేదు, ఒక స్కీమ్ లేదు. 2 లక్షల రుణమాఫీ అమలు చేసిరట. 2 లక్షలు చేసిన రుణమాఫీ ఊరికి 100 మంది రైతులు ఉంటే 10 మందికి ఇచ్చి చేసిన అని చెప్పుకుంటే అయిపోతానా? అందరూ 90 మంది ఏం కావాలి? 90 మంది ఏం కావాలి? అది రాంగు. అసలు రుణమాఫీ కాదు, రైతు భరోసా, రైతు బంధు 10,000 కేసీఆర్ గారు ఇస్తుండే, రైతు బంధు నువ్వు ఎగ్గొట్టేసినావు. అది ఎగ్గొట్టేసి రుణమాఫీ చేస్తే లాభం ఏముంది? ఇచ్చేది ఇచ్చుకుంటా కొత్తది ఇవ్వాలి. జనాలకు ప్రేమ ఉంటే ఇచ్చేది ఇవ్వకుండా కొత్తది ఏదో చేసినా అని అది ఫుల్ఫిల్ చేయకుండా ఇంతవరకు రైతు బంధు వేయలేదు. 2 క్రాప్లు వెళ్ళిపోయినాయి. రైతులు ఏమైపోతారు? వాళ్ళ చేతి నిండా పైసలు ఉంటేనే కదా చేసేది, రైతు ఉంటేనే కదా రాజ్యం బాగుపడేది, రాష్ట్రం బాగుపడేది. రైతుని ఎక్కడ చూస్తున్నావు నువ్వు? అన్నీ రాంగ్ అన్న, అన్నీ రాంగు. వీళ్ళు ఎంతసేపు రాక అధికారంలోకి వచ్చారు, వాళ్ళ స్వార్థానికి ఎంత సంపాదించుకొని బయటకు వాళ్ళు తప్ప వేరే ఆలోచన ఒక వ్యక్తి కూడా, ఏ మినిస్టర్ లేదు, ఓ సీఎంకి లేదు, ఎమ్మెల్యేలకి లేదు, ఎవరు లేదు. ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే ఒక్కొక్క స్టేట్మెంట్ ఓ లేక ఉంటుంది. ఎవరికి తోచిన మినిస్టర్ వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరు ఎమ్మెల్యే మాడితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాడుతుంది తప్ప స్టేట్ను డెవలప్ చేసే ఆలోచన వీళ్ళకి లేదు. స్వార్థ రాజకీయాలు నడుస్తున్నాయి. స్వార్థంగా పోతున్నారు. పబ్లిక్ బలైపోయారు. పబ్లిక్ ఏదో యువకుడు మంచి, నేను అనుకున్నా సొంతం, అరే యువకుడు సీఎం అయిపోతున్నాడు, బాగా పథకాలు కొన్ని. ఇప్పుడు చంద్రబాబు చేసిన టీవీకి భిన్నంగా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిండు కొన్ని డెవలప్మెంట్స్. అట్లా ఒక్కొక్కరు మైండ్లో కొత్త వస్తాయి, బాగా డెవలప్ చేస్తారు. అంటే వీళ్ళు కొత్తవి కాదు కదా, పాతవి అవుట్ చేసేసి ఏం రాష్ట్రం అధోగతి పాలు చేస్తారు.